హాయ్ అండి. ఈరోజు మా పిల్లల కోసం ఇంట్లోనే పాస్తా అయితే రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 4 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న వాటర్లో మనం ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో 1 కప్ పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. పాస్తాని 80% ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా పడేయకుండా పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుంటూ టొమాటోస్ వేసుకోవాలి. మీరు ఇక్కడ టమాటోస్ని మిక్సీ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ధనియాల పొడి, జీరా పొడి, మిరియాల పొడి, అలాగే కారం వీటన్నిటిని హాఫ్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పాస్తాను బాయిల్ చేస్తాం మీరు వాటిని హాఫ్ కప్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకొని గ్రేవీ అంతా పాస్తా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ పాస్తా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఇంట్లోనే రెడీ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.